హాయ్ అండి. ఇక్కడ ఫుల్ శారీ ఇచ్చారు మనకి. ఫుల్ శారీని లంగావని చేయాలి. ఇప్పుడు దీన్ని లంగావనిగా కుట్టాలి. ఫుల్ శారీని చూడండి. పళ్ళుగా తీసేద్దాం. ఇటు సైడ్ నుంచి 3 మీటర్స్ అనేది శారీని నేను తీసేస్తాను. 3 మీటర్స్ లంగాకి, మిగిలింది ఓనీకి. మొత్తం శారీ ఎన్ని మీటర్స్ ఉందో చూస్తాను నేను ఇప్పుడు. చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు మనకి దసరా స్పెషల్ లంగావనీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి చూసి స్టిచ్ చేసుకోండి. అస్సలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా చూసి స్టిచ్ చేసుకునే విధంగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను నేను. ఇది 1 మీటర్ అనమాట. 2 3 4 5 6 మీటర్లు ఉంది చీర. 3 మీటర్లు అనేది నేను ఇక్కడ శారీగా తీస్తున్నాను. 3 మీటర్లు అనేది ఓనీగా తీస్తున్నాను అనమాట. చూడండి, 1 2 3 4 5 6 మీటర్లు ఉంది చీర. ఈ 6 మీటర్లో మనకి 3 మీటర్ల లైనింగ్ తీసుకురమ్మన్నాను. ఇదే 3 మీటర్లు సేమ్ తీసుకుంటాను నేను. పళ్ళు సైడ్ నుంచి కాకుండా ఇటు కట్టుడు సైడ్ ఉంటుంది కదా, ఈ కట్టుడు నుంచి తీస్తాను. ఈ కట్టు చివరి నుంచి లైనింగ్ 3 మీటర్స్ తీసుకొచ్చాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3 మీటర్స్కి తీస్తున్నా. ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది కదా, ఇక్కడికి 3 మీటర్స్ వచ్చింది నాకు. ఇక్కడికి కట్ చేసేస్తాను. ఎలాగో 6 మీటర్స్ శారీ కాబట్టి సగం చేసేసిన కరెక్ట్గానే వస్తుంది. 3 మీటర్స్. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా మీకు చెప్తున్నాను. 1కి 2 సార్లు చూసి వీడియో చూసి మీ అంతటా మీరు కుట్టుకునే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేసుకోకుండా మీరు చూసి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఆఫ్. ఈ ఆఫ్కి ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను. ఓనీకి ఏం లేదండి, 3 మీటర్స్ క్లాత్ తీసుకొని హైట్ తీసేసుకుంటే సరిపోద్ది. తర్వాత స్టిచ్చింగ్లో మనం కుర్చీలు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓనీ అనేది చాలా ఈజీ లంగా కుట్టడం. ఒక బ్లౌజ్ ఒకటి మనం రెగ్యులర్ జాయిట్ కుట్టినట్టే కుట్టేయచ్చు. అది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అడిగారు కాబట్టి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను మీకు. కటింగ్ వీడియో అనేది ఈరోజు చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తాను. లెంత్ ఎక్కువ అయిపోద్ది కదా. చూసారు కదా, ఈ కట్టు పంగు మొత్తం నేను ఇప్పుడు లంగాకి తీసుకున్నాను. ఈ పైట చెంగు మొత్తం ఓనీకి తీసుకుంటాను. పైట చెంగు మొత్తం ఓనీకి తీసుకుంటాను కాబట్టి ఇది హోల్డ్ చేసేసి పక్క పెట్టేద్దాం. ఇదంతా ఓనీ. ఇది అంచులు కుట్టిచ్చేస్తే ఓనీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి ఓనీ అనేది వచ్చేసింది. లంగా పార్ట్ వచ్చేసింది. ఇవి బ్లౌజ్ పార్ట్స్. ఈ బ్లౌజ్కి ఏంటంటే శారీ బ్లౌజ్కి వర్క్ వచ్చింది. ఇలా వర్క్ వచ్చింది. ఈ హ్యాండ్స్ అనేది తీసేసేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు. కొంచెం ఓనీలో నేను క్లాత్ తీసుకొని బాహుబలి హ్యాండ్స్కి యూజ్ చేస్తాను. బాహుబలికి ఇట్లా మన ఫ్రంట్ హ్యాండ్స్ దగ్గర బుట్ట వస్తుంది కదా, ఆ బుట్ట అనేది ఈ శారీలో నుంచే తీస్తాను. అది ఎట్లా లంగాలో నుంచి తీయొద్దు. లంగాలో ఇప్పుడు హైట్లో ఏమైనా వస్తే తీస్తాను. ఆల్రెడీ మనకి ఇటు సైడు పళ్ళు రాలే కదా, గ్రీన్ కలర్ బార్డర్ రాలే కదా, ఇటు సైడు బుట్టకి తీస్తా. ఎక్కడికక్కడ క్లాత్ సేవింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను మీకు. చూడండి, ఇలా హోల్డింగ్ చేసుకొని వాళ్ళ హైట్ ఎంతో చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని 4 హోల్డింగ్స్లో వాళ్ళ హైట్ ఎంతో చూసుకొని కట్ చేసేసుకోవాలి. హైట్ 40 అన్నమాట. 40కి 1 ఇంచ్ కలిపి ఖర్చులకి 41 పెడుతున్నాను. 41కి ఇక్కడ వచ్చింది. ఇటు సైడ్ ఇది బారు ఈ అంచుకు కట్ చేసేస్తే సరిపోతుంది.
ఈ బార్డర్ అనేది ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి ఆ హ్యాండ్స్కి అనేది యూజ్ చేస్తా. ఇప్పుడు బోర్డర్ వరకే స్ట్రైట్గా కట్ చేయాలి కాబట్టి సింగిల్ మీద కట్ చేస్తున్నాను. ఇది ప్లస్ అస్సలు మెదగట్లేదు క్లాత్. పళ్ళు వరకు ఇలా కట్ చేసేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ వీడియోలో చూద్దామండి. ఈ లంగాని ఎలా కుట్టాలో అనేది. హైట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలాగా కుర్చీలు పెట్టుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇలా కుర్చీలు పెట్టుకుంటూ కుట్టేసుకుంటే లంగా అనేది తయారైపోతుంది అన్నమాట. సో ఇక్కడ లంగాకి నేను 3 మీటర్లు తీసుకున్నాం కదా, ఇక్కడ 3 మీటర్లు తీసుకున్నాం కదా, అంటే 1 మీటర్ వచ్చేసి 39 ఇంచెస్. 39 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ పొడుగు వచ్చేసి 40 ఇంచెస్ వచ్చింది. 40 ఇంచెస్లో 1 ఇంచ్ మైనస్ చేయాలి కదా లైనింగ్కి, ఎలాగో అలా మైనస్ చేస్తే 39 వస్తుంది కదా. అయితే మనకి పొడుగు అనేది 39 ఇంచెస్ అంటే సరిపోతుంది కాబట్టి ఇక్కడ నేను 3 మీటర్ల లైనింగ్ తీసుకున్నాను కదా, ఆ 3 మీటర్లు అనేది 3 భాగాలుగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఇట్లా చూడండి, 3 మీటర్లు అనేది 3 భాగాలుగా తీసుకున్నాను. లంగాని ఈజీగా స్టిచ్ చేసుకునే వేలో చెప్తున్నాను, మీకు అందరికీ అర్థమవుతుంది కదా. 40 మన పొడవు, లంగా పొడవు అనమాట. ఇది చాలా చిన్న పన్నా కాబట్టి, అంటే ఇట్లా పొడవు సరిపోదు కదా, చిన్నగా ఉంది కదా, అప్పుడు మనం దాన్ని ఎలా పొడవు సరిపోయేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా 3 భాగాలు అర్థమవుతుంది కదా. ఇప్పుడు 3 స్టెప్స్ వచ్చింది చూడండి, 1 2 3. ఈ 3 స్టెప్స్ని మళ్ళీ ఒకసారి కొలుచుకుంటున్నాను 39 ఉందా లేదా అని. 37 ఉంది. పర్లేదు, లోపలిది లైనింగ్ అనేది కొంచెం చిన్నగా అయినా పర్లేదు, కొంచెం తగ్గుతుంది. అంటే 3 ఇంచెస్ తగ్గుతుంది కదా, అయినా ఏం పర్లేదు. ఇట్లా 3 భాగాలు చేసేస్తున్నాను. ఇప్పుడు సైడ్ కూడా కట్ చేస్తాను. 3 భాగాలు చేసాం కదా, అటు ఒక అతుకు ఇటు ఒక అతుకు వస్తుంది కదా, దాన్ని కట్ చేసేస్తాను. చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో. నడుం లూజ్ వచ్చి 30, ఇది 32 ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఎలా అతికేస్తానంటే, ఇలా ఉంది కదా, ఇలా క్లాత్ ఉంది కదా, ఇలా ఇది ఇలా కుట్టేస్తాను. అర్థమవుతుంది కదా. ఈ రెండింటిని ఇలా కుట్టేస్తాను. టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి, ఇలా కుట్టేసేసి ఈ థర్డ్ పీస్ కూడా ఇక్కడ స్టిచ్ చేసేస్తాను. ఇలా స్టిచ్ చేసేసి దీనికి లంగా అనేది కుర్చీలు పెట్టుకుంటూ వస్తానన్నమాట. మీకు అర్థమవుతుంది కదా. ఇలా చేసేసుకుంటే మనకి లంగా స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. ఇంకా చూడండి, మనం లైనింగ్ ఇందాక 3 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఈ 3 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. పొడవుగా రావాలి కాబట్టి ఈ కోరస్ ఉంది కదా, కోరస్ని జాయిన్ చేసుకోవాలి. మనం పొడవు కోసం కట్ చేసింది, అందుకని. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. తర్వాత కుర్చీలు పెట్టుకొని మెయిన్ క్లాత్కి చిన్న చిన్న కుర్చీలు పెట్టి జాయిన్ చేయొచ్చు. ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా పైనుంచి కింద దాకా జాయిన్ చేసేస్తున్నాను. ఇలా 3 పీసెస్ జాయిన్ చేసేయండి. ఇలా కుట్టేశాక దీనికి టాప్ స్టిచ్ చేసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. యాజ్ యూ విష్ అనమాట. టాప్ స్టిచ్ చేయకుండా ఇలా వదిలేసినా ఏం కాదు, కానీ నేను టాప్ స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా టాప్ స్టిచ్ చేసుకొని ఇలా టాప్ స్టిచ్ చేసేసుకోండి. మిగతాది సెకండ్ పీస్ కూడా అలానే, ఇంకొక పీస్ ఉంది కదా, అది కూడా అలానే జాయిన్ చేసేయండి. ఇక్కడ వీడియోలో ఎంత పెరిగిపోతుంది కాబట్టి నేను
ఆ పీస్ కూడా జాయిన్ చేశాక మొత్తం కలిపి చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా చూడండి, ఇదొక పీస్ అతికిచ్చేసాను, ఇదొక పీస్ అతికిచ్చేసాను. ఇప్పుడు ఇది బార్గా వచ్చేసింది కదా, మనం ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఫ్రిల్స్ పెట్టుకున్నాక దీన్ని జాయిన్ చేద్దామన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా ఫ్రిల్స్ పెట్టాలి, ఎంతెంత పెట్టాలో అనేది క్లారిటీగా చెప్తా చూడండి. పొడవు వచ్చేసి 112 వచ్చింది కదా, 112ని అటు సైడ్ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ మైనస్ చేసేసి 2 ఇంచెస్ తీసేస్తున్నాను. 2 ఇంచెస్ తీసేసి 110 అనమాట. అయితే 110 వస్తుంది. 110ని డివైడెడ్ బై 30 నడుము లూజ్ కదా, డివైడెడ్ బై 30 చేస్తే 3.6 వచ్చింది. ఇప్పుడు మనం 3.6 అంటే 3.5 వేసుకోండి. ఇంకా 3.5 అనేది పెట్టాలి. 3.5లో 2.5 అనేది ఫ్రిల్ పెడతాను, 1 ఇంచ్ అనేది ఫ్రిల్ క్లోజింగ్ అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను ఎలాగో. ఇది మనకి 110 ఎలా వచ్చింది మీకు అర్థమైంది కదా, క్లాత్ పొడవు అనమాట. క్లాత్ పొడవు మొత్తం కొలిస్తే 110 వచ్చింది. ఆ 110లో నుంచి 30 మైనస్ చేయాలి, డివైడ్ చేయాలి. 30 అనేది ఏంటి, మన నడుము లూజు. 110 అంటే పొడవు, 30 అనేది నడుము లూజు. ఆ రెండింటిని డివైడ్ చేస్తే వచ్చిన దాన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తే 30కి వస్తుంది అనమాట. ఇప్పుడు 30 వచ్చేటట్టు, 30 నడుము లూజ్ వచ్చేటట్టు మనం స్టిచ్ చేసుకుందాము. అర్థమైనట్టుంది కదా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా నేను కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇస్తాను మీకు. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఎలా చేస్తాను, ఆ 3.6 అనేది ఎలా పెడతానో చూపిస్తాను, చూస్తుంటే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పొడవు, ఈ పొడవుని మెయిన్ క్లాత్ ఎటుందో చూసుకొని రివర్స్ ఎటుందో చూసుకోండి. ఫస్ట్ మెయిన్ క్లాత్కి వెళ్ళి పెట్టుకున్నాను నేను. మెయిన్ క్లాత్కి వెళ్ళి ఇలా హోల్డ్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ అయితే 1 ఇంచ్ అనేది ఇక్కడ ఫస్ట్ ఒక 1 ఇంచ్ వదిలేసేయండి. 1 or 2 ఇంచెస్ మీ ఆప్షన్ అనమాట. మీ ఆప్షన్ వైజ్గా 1 ఇంచ్ అయితే 1, 2 ఇంచెస్ అయితే 2 వదిలేయండి. ఇక్కడ నేను 1 ఇంచ్ వదిలేస్తున్నాను. 1 ఇంచ్ వదిలేసి మనకి ఎంత వచ్చింది, 3.5. ఈ 3.5కి మార్క్ చేసుకోండి. ఈ 3.5కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ హోల్డింగ్కి, ఈ 1 ఇంచ్ని ఇలా హోల్డ్ చేసుకోండి. ఇలా ఈ పాయింట్ కలవాలి. అంటే లోపలికి వచ్చేసి 2.5 ఇంచెస్ వెళ్ళిపోవాలి లోపలికి. 3.5లో 1.5 పోతే 2.5, ఆ 2.5 అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని, కనిపిస్తుంది కదా, ఈ 1 ఇంచ్ అనేది ఈ హోల్డింగ్కి కలపండి. మళ్ళీ ఇది అయిపోయినాక ఈ హోల్డింగ్ అనేది ఇక్కడ కలపండి. ఈ 1 ఇంచ్ హోల్డింగ్ అనేది ఇక్కడ కలపండి. అర్థమవుతుంది కదా, కుట్టి చూపిస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వన్ ఇంచ్ అనేది 1 ఇంచ్కి ఇప్పుడు నేను కుట్టేశాక ఈ 1 ఇంచ్ మార్క్ అనేది, ఆ 1 ఇంచ్ మార్క్కి ఇది వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు 3.5కి నేను మార్క్ చేశాను కదా, అక్కడికి మళ్ళీ రావాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 0.5కి మళ్ళీ మార్క్ చేయండి. 1 ఇంచు 3.5, 1 ఇంచ్కి హోల్డ్ చేయాలి. ఈ 3.5కి రావాలన్నమాట. ఇట్లా అర్థమవుతుంది కదా. ఇప్పుడు 1 ఇంచ్ లైన్ అనేది వదిలేసేసి ఇక్కడ నుంచి 3.5కి మార్కింగ్ రావాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ వదిలేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేయండి మార్కింగ్. ఫస్ట్ అయితే రఫ్ ఇచ్చి స్టార్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ 1 ఇంచ్ గ్యాప్ వదిలేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా హోల్డ్ చేసేయండి. అర్థమవుతుంది కదా. యాజ్ ఇట్ ఈస్గా ఇలా మార్క్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్ వదిలేసి 3.5కి మార్క్ చేశాను. అంటే ఆ 1 ఇంచ్ అక్కడ వదిలేసేసి ఈ 3.5 అనేది హోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3.5 అసలు 1 ఇంచు అది, మళ్ళీ 1 ఇంచు 3.5 ఇలా మార్క్ చేసుకుంటూ ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫ్రిల్స్ మొత్తం 3.5 అసలు 1 ఇట్లా ఇలా హోల్డ్ చేసుకుంటూ లంగా మొత్తం ఫ్రిల్స్ పెట్టి కుట్టేద్దాం.
ఇలా ఫ్రిల్స్ మొత్తం స్టిచ్ చేసుకున్నాను. ఇంకొంచెం ఫ్రిల్స్ ఇట్లా లేకుండా ఇట్లా పొట్ట దగ్గర గలీజు కనపడకుండా మళ్ళీ ఒక స్టిచ్ చేసుకుందాం. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఇలా హోల్డ్ చేసేసి ఒక 4 ఇంచెస్ గ్యాప్తో ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. లైన్ గీసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఫ్రిల్ ఎలా ఉందో అలాగనే ఇక్కడ దాకా కుట్టుకొని మళ్ళీ బ్యాక్కి రావాలి. ఇప్పుడు ఇది లేసే క్లాత్లకి అయితే ఇలా కుట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇది లెగుస్తుంది కాబట్టి నేను కుడుతున్నాను. బాగా ఉబ్బెత్తు లేసే క్లాత్లు ఇలా కుట్టండి. 4 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఆ 4 ఇంచెస్కి ఇట్లా. ఓకేనా? మళ్ళీ ఇట్లా స్టెప్ అప్ చేసి మళ్ళీ పైకి. ఓకే, ఇది పాతకాలం పద్ధతి అండి. ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేయట్లేదు ఇలాగా. కానీ ఇలా కుట్టుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది. పిల్లలకి ఇట్లా పొట్ట ఉబ్బెత్తుకు కనిపించదు అన్నమాట. ఇలాగా ఇప్పుడు ఇంత రిస్క్ ఎవరు తీసుకోవట్లేదు అన్నమాట. అందుకనే ఇప్పుడు ఎవరికి తెలీదు. కానీ ఇలా 4 ఇంచెస్కి ఇలా ఫ్రిల్స్ మొత్తం ఇలా కుట్టేసుకుంటే సూపర్ ఉంటుంది. లెహంగా అనేది ఎక్కడ ఉబ్బెత్తు కనపడకుండా, పిల్లలకి గలీజ్గా కనపడకుండా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్. ఇలాగా అది కస్టమర్ మనకి ఇచ్చే అమౌంట్ బట్టి మనం వాళ్ళకి ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చండి. గీస్లాడి అంటే అసలు డబ్బులు ఇవ్వని కస్టమర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకైతే ఇట్లాంటి ఫినిషింగ్ ఏం అవసరం లేదు. మన ఏమంటారు, పిండి కొద్దీ రొట్టెలాగా మన కస్టమరు మనల్ని ఎలా టీస్ చేస్తారో దాన్ని బట్టే ఉండాలి. ఇలా కుట్టడం అనేది చాలా రిస్క్తో కూడిందనమాట. ఇంత తొందరగా ఎవరు ఇలా చేయరు. మన ఇంట్లో వాళ్ళకి అయితే మనం కుట్టొచ్చు. మన ఇంట్లో వాళ్ళకైతే కుట్టొచ్చు, ప్లస్ కస్టమర్ అమౌంట్ ఇచ్చేదాన్ని బట్టి కూడా ఇలా కుట్టొచ్చు. అంతకుమించి ఇంకెవరికి ఇట్లా కుట్టడానికి ట్రై చేయకండి. ఓకేనా? మీకు అంతగా రిస్క్ అనిపిస్తే ఏంటంటే ఒక 4 ఇంచెస్కి బాగా ఒక పెద్ద కుట్టేసుకొని వెళ్ళిపోయి తర్వాత ఇది ఫినిషింగ్ అనేది ఇట్లా ఇచ్చుకోవచ్చు. నేను 4 ఇంచెస్కి ఇది బాగా లేస్తుంది ఉబ్బెత్తుగా. నాకు ఇట్లా కుట్టడం చాలా రిస్క్ అనిపిస్తుంది. అందుకే పెద్ద కుట్టు పెట్టుకొని ఇక్కడ నుంచి 4 ఇంచెస్ మార్జిన్తో అన్ని ఫ్రిల్స్ ఇలా ఫిల్ చేస్తున్నా చూడండి. ఫ్రిల్ చేసేసి తర్వాత కుట్టు అనేది వేస్తాను. ఇదంతా పెద్ద కుట్టుతో ఇలా కుట్టేసుకోండి. ఎండింగ్ దాకా 4 ఇంచెస్కి పెద్ద కుట్టుతో ఇలా కుట్టేసుకొని తర్వాత ఇందాక నేను చెప్పిన విధంగా కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత ఈ కుట్టిప్పేయచ్చు. ఇట్లా కుట్టుకోవడానికి ఇది ఒక టిప్ అన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ ఇవ్వట్లేదు. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ ఇచ్చేయండి. లంగావని దసరా స్పెషల్ చాలామంది ట్రెండ్ అనమాట. ఇప్పుడు అసలు లంగావనియే ట్రెండ్ ఉంది. లెహంగాస్ లంగావనీలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మీకు మీరే కుట్టుకోవచ్చు. మిషన్ మీ ఇంట్లో ఉంటే చాలు, మీకు చాలా ఈజీగా మీరే కుట్టుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కుట్టేసుకున్నాం. ఇట్లా మొత్తం వీడియో తీయాలంటే చాలా లెంత్ అయిపోద్ది వీడియో. నేను మళ్ళీ వీడియో అనేది ఫ్రిల్స్ అన్నీ అయిపోయాక స్టార్ట్ చేస్తాను. చూడండి.
ఇలా ఫ్రిల్స్ మొత్తం ఇట్లా ఇలా కుట్టేసాను నీట్గా. ఫస్ట్ ఫ్రిల్స్ కుట్టగానే నడుల లూజ్కి సరిపోయిందో లేదో చూసుకోండి. నేను చూశాను కానీ మీకు చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు చూపిస్తాను. చూడండి, అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వదిలేసి 30 నడుము లూజ్ చెప్పాను కదా, అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వదిలేయంగా 34 రావాలి మొత్తం. నేను మీకు చూపిస్తాను. 34 ఇదిగోండి 35 అంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టాం కదా, మొత్తం కలిపి 35 వచ్చింది. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేస్తాను. లైనింగ్ కూడా 34 ఇంచెస్ ఉండాలి. 34 ఇంచెస్ కన్నా పెద్దగా ఉంటే అక్కడక్కడ ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ కుట్టేస్తాను. మీకు ఇందాక చూపించాను కదా, లైనింగ్ మొత్తం ఇట్లా మధ్యలో కుట్టేసాను కదా. ఎన్ని ఇంచులు ఉందో చూద్దాం. ఇంకా అది ఎన్ని ఇంచులు ఉన్నా సరే మొత్తం కలిపి ఫ్రిల్స్ పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రివర్స్ తీసుకున్నాను. మన లంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ తీసుకున్నాను. ఇదేమో ఇట్లా ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇట్లా పెట్టాను. రివర్స్లో ఇలా పెట్టేసి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని సిరసగం చేస్తాను నేను. చూడండి, ఇలా సిరసగం చేసుకోవాలి. ఇలా సిరసగం చేసుకొని ఇప్పుడు ఘాట్ పెట్టేసుకుంటున్నాను. అంటే సగానికి వచ్చేసరికి ఇక్కడికి ఫ్రిల్స్ వచ్చేయాలి. మనం సగం స్టిచ్ చేయడానికి వచ్చేసరికి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేయాలి. దీనికి ఆఫ్ చేద్దాం. లంగాకి ఆఫ్ ఇక్కడ దీన్ని కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆఫ్ అయిపోవాలి, ఆఫ్కి అయిపోవాలి. ఈ ఆఫ్కి మీకు అంతగా డౌట్ ఉంటే ఇక్కడ గుండు పినిస్ పెట్టేసుకోండి. ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. ఇలా పెట్టుకుంటే ఏంటంటే కుర్చీలు ఎన్ని పెట్టుకోవాలి ఏంటి అనేది మనకి అవగాహన ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి కుర్చీలు అనేది. ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి కుర్చీలు పెడుతున్నాను. ఇలా ఒక 1 ఇంచ్ వదిలేసేసి ఫ్రిల్స్ పెట్టండి. పెద్ద పెద్ద ఫ్రిల్స్ అక్కడక్కడ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫ్రిల్స్ పెట్టేసాం కదా, మొత్తం కవర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పెట్టుకున్నవి బెల్ట్ వేద్దాం. 30 ఇంచెస్ బెల్ట్ తీసుకుందాం. చూడండి, 2 కలిపి కుట్టేస్తున్నాను ఒక సైడు. బెల్ట్కి లైనింగ్ మెయిన్ జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసేసాను కదా, ఒక సైడే జాయిన్ చేసాను. మీరు చూస్తున్నట్లయితే ఒక సైడ్ అనేది నేను తర్వాత జాయిన్ చేస్తాను. నేను మొత్తం కట్ చేసుకుంటున్నాను నీట్గా. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి ఇప్పుడు నేను మెయిన్ సైడ్ పెట్టా. చూడండి, మెయిన్ సైడ్ పెట్టి ఇలా కుట్టేస్తున్నాను. దగ్గర 1 ఇంచో 1/2 ఇంచో ఖర్చులోకి వెళ్ళిపోవాలి. ఈ ఫ్రిల్స్ మొత్తం ఇందులోకి వెళ్ళిపోవాలి. ఈ కుట్టు అనేది కనిపించకూడదు.
అర్థమవుతుంది కదా. ఫ్రిల్స్ మొత్తం వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం పై కుట్టు వేసుకుంటూ వచ్చాం కదా, ఈ కుట్టు అనేది కనిపించకుండా వేయాలి. ఇలా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే సార్ చూసుకోండి స్టిచ్చింగ్ కనపడుతుందా లేదా అని. చూసారు కదా, స్టిచ్చింగ్ కనపడకుండా నీట్గా వేసేయాలి. ఇక్కడ కింద ఫ్రిల్స్ కూడా డిస్టర్బ్ కాకుండా, కింద ఫ్రిల్స్ మీద కుట్టు పడకుండా ఇలా సర్దుకుంటూ నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకోండి. లంగా లెహంగా అనేది చూస్తూ ఉండగానే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది, బట్ ఈజీగా కుట్టేయచ్చు. మనం ఇవి ఫ్రిల్స్ మీద డబల్ స్టిచ్ తీయడం వల్ల మనకు లేట్ అయింది, కానీ లేకపోతే అసలు లెహంగా అనేది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా సమానంగా కట్ చేసుకొని ఈ చివర్లా ఒక 6 ఇంచెస్ దాకా నేను హోల్డ్ చేసేస్తున్నాను. ఇలా ట్రిపుల్ హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మొత్తం ఎక్కడికక్కడ ఊడుతుందన్నమాట, అందుకని. మొత్తం కలిపి ఇలా కుట్టేసేయండి. ఇలా ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయి ఇలా కుట్టాలి. ఓకేనా. ఈ చివర ఆ చివర కూడా అలానే హోల్డ్ చేసేద్దాం. సేమ్ యాజ్ టీజ్గా ఈ చివర కూడా ఇక్కడ స్టిచ్చెస్ దగ్గర హోల్డ్ చేయండి. ఇలా పూర్తిగా క్లోజ్ చేసేద్దాం. జెర్రీ మొత్తం బయటికి వెళ్తుంది. జెర్రీ మొత్తం బయటికి వెళ్ళకుండా బెల్ట్ అనేది ఫ్రంట్ పాయింట్ జాయిన్ చేసేసాను. చూసారా, ఇటు సైడ్ నేను ఇట్లా హోల్డ్ చేసి కూడా మడతేసుకోవట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు హోల్డ్ చేసి మడతేసుకుంటాం కదా, కుట్టేటప్పుడు కొంచెం ముడతలు అనేది వస్తుంది, అప్పుడు ఈ హోల్డింగ్లో కవర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. లెహంగాకి మనం ఏం చేస్తున్నామంటే ఈ హోల్డింగ్ మొత్తం కవర్ అయిపోవాలి. ఇలా వచ్చి దీనికి ఇలా ఇక్కడ మడతెట్టండి. ఇక్కడ మడతెట్టుకుంటూ దీని మీద పడాలి. ఇలా హోల్డ్ చేసుకుంటూ ఏది కనిపించకుండా నీట్గా కుట్టేయాలి. అర్థమవుతుంది కదా. కింద ఫ్రిల్స్ అన్నీ నీట్గా అటు జరుపుకోండి. ఇది హోల్డింగ్ పడాలి. ఇప్పుడు ఈ పట్టీ అనేది ఇలా క్లోజ్ అయిపోవాలి. ఓకేనా. పాదం ఖర్చుతో కుట్టేయండి. ఇలా మడతెట్టుకుంటూ ఇలా హోల్డ్ చేసుకుంటూ పాదం ఖర్చు మెయింటైన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి లెహంగా అనేది బాగా రెడీ అయిపోయింది. చూడండి పట్టీ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇదంతా ఇప్పేయాలి. తర్వాత ఈ కుట్లిప్ప తీసేసాక లుక్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే
ఇది మొత్తం హోల్డ్ చేసుకుంటున్నాను ఫస్ట్, ఎందుకంటే ఇది బాగా పీసులు వేస్తుంది కదా, అందుకని లైనింగ్ ఇది మెయిన్ క్లాత్ ఫస్ట్ మెయిన్ క్లాత్ హోల్డ్ చేసి కుట్టేస్తున్నాను చివర్లా. మొత్తం 3 హోల్డింగ్స్తో కుట్టేస్తున్నాను. అంచులు కుట్టినట్టు కుట్టేసేయండి, ఇదంతా గలీజ్గా ఉంది కాబట్టి. ఇలా అటు సైడ్ కూడా కుట్టేద్దాం. అటు సైడ్ ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మెయిన్ క్లాత్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ మొత్తం లోపలికి తోసేసి లైనింగ్ పెట్టేస్తాను. పెడతావా నిమిషం? ఇప్పుడు లైనింగ్ చివర్లో ఇట్లా ఇడ్జెస్ మొత్తం కుట్టేస్తున్నా. ఇప్పుడు తీసే లైనింగ్ జాయిన్ చేస్తే మనకి లెహంగా అనేది పూర్తయిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ ఇవ్వట్లేదు. 500లో 5 లైక్స్ కూడా రావట్లేదు. నాకైతే లైక్ ఇచ్చేయండి. మనకి ఇప్పుడు లెహంగా అనేది రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చిందో. లెహంగా ఈ కుట్లిప్ప తీసేస్తే పని అయిపోతుంది. స్టిచ్చింగ్ కుట్లిప్ప తీసేస్తే ఇంకా నీట్ లుక్ వస్తుంది. కుట్లిప్ప తీసాక మళ్ళీ చూపిస్తాను.